వసతులు కల్పిస్తామని నమ్మించి గడపలోని బుద్ధ టౌన్షిప్ నిర్వాహకులు తమను మోసగించారని నివాసితులు వాపోయారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం నివాసితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు విన్నవించారు. టౌన్షిప్ లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని గౌతమ బుద్ధ టౌన్షిప్ లో స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నామన్నారు. స్థలాలు ఇళ్ల కొనుగోలు సమయంలో నిర్వాహకులు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ నిర్మించి ఇస్తామని మాటిచ్చి ఇప్పుడు మాట తప్పారన్నారు. ఈత కొలను నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మేమిద్దరము మా యొక్క రిటైర్మెంట్ డబ్బుతో ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి గౌతమ్ బుద్ధ టౌన్షిప్లోని అక్కడ మేము స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్లన్నీ రాసి మాకు కల్పించే సౌకర్యాలన్నీ దాంట్లో రాసి మాకు ఒక సంతకం చేసి పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సంతకాలతో ఇచ్చినారు వాళ్ళు 2003 వరకు మెయింటెనెన్స్ చేసి మాకు 2023 వరకు వాళ్ళు మాకు మెయింటెనెన్స్ చేసి మాకు అప్పచెప్తామని చెప్పారు. ఆ తర్వాత రాజేంద్రారెడ్డి మీటింగ్ పెట్టుకొని 2024 వరకు మేము చేస్తాము అని చెప్పినారు. దానికి కూడా మేము ఓకే అన్నాము. కానీ వాళ్ళు మధ్యలోనే మేము మాకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి మేము అడగడం వలన మధ్యలోనే వాళ్ళు డిసెంబర్ 10వ తేదీన ఎవరికి చెప్పకుండా లోపలుండే సెక్యూరిటీని, క్లీనింగ్ వాళ్ళను, కార్పొరేషన్ వాళ్ళని అందరినీ రావద్దని చెప్పి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మాకు ఆల్రెడీ కమిటీ ఏర్పడి ఉన్నింది కాబట్టి కమిటీ వాళ్ళు మాకు సెక్యూరిటీని కల్పించడం, సీసీ కెమెరాను ఒకటి ఏర్పాటు చేయడం, లోపల క్లీనింగ్ సెక్షన్, తర్వాత టెంపుల్కు ఒక కమిటీని, షటిల్ కోర్టుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మేము సాఫీగా రన్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు మేము సాఫీగా రన్ చేసుకోవడం కూడా చూసి ఓర్వలేక మళ్ళీ వచ్చి షటిల్ కోర్టును వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాకు స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కట్టించకుండా ఉండడమే కాకుండా మళ్ళీ ఈరోజు మేము ప్రశాంతంగా జీవించనీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. 18లో టౌన్షిప్ మొదలుపెట్టిన తర్వాత మొదటగా మాకు అక్కడ ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కడతామని చెప్పి క్లబ్ హౌస్ను ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేశారు. దాన్ని చూపించి దాని వెనకాల స్విమ్మింగ్ పూల్ కడతాము, షటిల్ కోర్టు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, మాకు షాపింగ్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు. ఇవన్నీ మీరు టౌన్కు దూరంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సదుపాయాలను ఇక్కడ ఏర్పరుస్తున్నామని చెప్పి రూపాయి విలువైన స్థలాన్ని 10 రూపాయలకు మాకు అంటగట్టారు. సరే, టౌన్ నుంచి దూరంగా వచ్చినా మాకు ఈ సదుపాయాలు ఉంటాయి కదని ఉద్దేశంతో మేము అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ మాకు చెప్పిన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ వాళ్ళు సొంతం చేసుకొని సుమారు ఎన్నో కోట్ల విలువ రూపాయలైన ఆస్తిని వాళ్ళ సొంతానికి వాడుకుంటూ రిజిస్టర్ ఆఫీస్కు రెంట్కి ఇచ్చేసేశారు. తర్వాత దాని వెనకాల స్విమ్మింగ్ పూల్ కడతామన్న స్థలాన్ని కూడా అమ్మేసుకున్నారు. తర్వాత మా కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు, తర్వాత పూజారికి ఒక క్వార్టర్స్ కట్టించిన బిల్డింగ్ను కూడా వాళ్ళ సొంతానికి వాడుకుంటూ అది కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. దాని పక్కన ఉన్న షటిల్ కోర్టు జిమ్మును మేము అడంగా కంప్లీట్ చేసి దీన్ని కూడా కింది స్థాయి అధికారులతో కొంత గుమ్మక్కయ్యి సీజ్ చేపించి దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతేకాక వీటిపైన మేము ఏదైనా ప్రశ్నిస్తా అంటే కనుక వ్యక్తిగతంగా మా మీద ఘర్షణకు దిగడం కానీ, తర్వాత బెదిరింపులు పాల్పడడం కానీ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రశాంతమైన ఉన్న వాతావరణాన్ని వాళ్ళు కొంత చెడగొట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపైన పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. 18లో టౌన్షిప్